నిజామాబాద్ జిల్లాలో అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకి ఛత్తీస్‌గఢ్ నుంచి దాదాపు అక్షరాల 1 కాదు, 2 కాదు, వందలాది మంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చి ఇక్కడ మత ప్రచారం లాంటి ఒక ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఉన్నటువంటి ఒక గురువు ఎవరైతే ఉన్నారో సో అతనే దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పేసి కొన్ని పుస్తకాలని కూడా తీసుకొచ్చి పబ్లిక్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అసలు ఈ చర్చ అనేది అసలు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన అవసరం ఏముంది అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ అయితే ఉన్నారు దినేష్ కులాచారి గారు. అన్న నమస్తే. నమస్కారం. సో ఈ ఇన్సిడెంట్ గురించి మీ విషయం అంటే మీ దగ్గరకు వచ్చిందా, ఈ మత ప్రచారమా లేకపోతే ఈ గురువు అనేవారు ఎవరైతే ఉన్నారో ఆ గురువే నిజమైన దేవుడు అని చెప్పేసి ఆ బుక్కులలో ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి బుక్కులలో శివుడు దేవుడు కాదు, విష్ణువు దేవుడు కాదు, మా దేవుడే దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇందూరు పట్టణంలో, ఇందూరు జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటివి నడుస్తున్నాయని తెలిసింది. అలాగే భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ హిందుత్వవాదులు కానీ వాళ్ళని అడ్డుకోవడం, ఈ సంఘటన మా దృష్టికి కూడా వచ్చింది. జిల్లా యంత్రాంగంతో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైనా కానీ మంచి చెడు రెండు కలిసి ఉంటాయి. ఇలాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు. ఓకే, వాళ్ళ గురువుకి ఏదన్నా తపస్సు వల్ల కానీ ఇంకా దేని వల్ల కానీ ఏదైనా శక్తులు వచ్చి ఉంటే దానికి ఉపయోగించాలి. కానీ శివుడు దేవుడు కాదు, లేకపోతే ఇంకో దేవుడు కాదు, మేమే దేవుళ్ళం అని చెప్పుకునే మూర్ఖత్వానికి తారాస్థాయి ఇది. ఇలాంటి మూర్ఖుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే భారతదేశానికి కానీ హిందుత్వానికి కానీ చాలా మంచిది. ఎందుకంటే వీరు ఏ రకంగా ఊహించుకుంటూ తనని తాను ఓకే వాళ్ళ గురువుకి ఏదైనా మంచి చేసే అవకాశం ఉంటే చేయమని చెప్పండి. ఏ శివుడు కానీ దేవుడు నేను దేవుడు అని చెప్పుకున్న వ్యక్తులు లేరు, లేదు ఎవరు ప్రచారం చేసింది. ఇక్కడ వాంటెడ్లీ హిందుత్వాన్ని మంటలో కలిపే విధంగా హిందుత్వం అనే ఒక పేరే లేకుండా చేద్దామనే ఒక సంకల్పంతో వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. అంటే దేవుళ్ళని కించపరచడం ఎందుకన్నా అనే దానిపైన చాలామంది నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్వశ్చన్ వేయండి అని చెప్పి చెప్తాం. హిందుత్వాన్ని ఎవరూ మట్టుబెట్టలేరు, ఎవరు కించపరచలేరు. ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన సంస్కృతి, జీవన విధానమే హిందుత్వం. ఆ జీవన విధానానికి ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా మనకు హిందుత్వం దిక్కు ఆకర్షితులు అవుతున్నారు. ఎవరో కొంతమంది, ఎందుకంటే చాలా పెద్దది ఉంది, సముద్రంలో అన్ని నదులు కలుస్తాయి. ఆ నదులు కలిసేటప్పుడు మంచినీళ్ళు కలిసినప్పుడు కొన్ని చెడ్డ నీళ్ళు కూడా కలుస్తుంటాయి. ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్ల హిందుత్వం ఇది ఉందంటే ఎంతోమంది వచ్చారు. ఇవాళ క్రైస్తవ మతం, అంతకుముందు ముస్లిం మతం, ఎన్నో మతాలు దాడులు చేశాయి హిందుత్వం మీద. మతాలే, రాజులే, పరిపాలించిన వాళ్ళే చేశారు. వాళ్ళ చేతులతో కానీ వీళ్ళ చేతులతో అవుతుందని కొంతమంది వాళ్ళ ప్రలోభాలు పడతారు. కొన్ని రోజుల తర్వాత తెలుసుకుని వాపసు వస్తారు. కానీ నేను ఇవాళ చెప్పేది ఒకటే, వాళ్ళందరికీ ఎవరైతే మూర్ఖత్వంతో దాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు ఇది చేస్తున్నారు. హిందువులు తిరగబడి ఉంటే అక్కడ శాంతి భద్రత దెబ్బతింది. నిజంగా చాలా పెద్ద కథ అయ్యాడు అన్న రోజు. అదే చెప్తున్నాను నేను అనేది. వాళ్ళు ఏమైనా 4 దెబ్బలు కొట్టిరు, వాళ్ళ కారణం దగ్గర అయింది, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఇంకేదో వర్గం వాళ్ళు వీళ్ళని కాబట్టే కొట్టిరు, లేకపోతే వీళ్ళని కాబట్టి అలాంటి దాంట్లో నిలబల పడుతున్నారు. ఈరోజు భారతదేశము ఒక మంచి నాయకుడి నాయకత్వంలో పటిష్టంగా ఉన్న సమయంలో ఇలా ఓవైసీ లాంటి వ్యక్తి కూడా హిందుస్థాన్ జిందాబాద్ అనే సమయంలో ఇలా మొత్తం ఉన్న ముస్లిమ్స్ కూడా భారతదేశం జెండా పట్టుకొని ఒకరోజు జెండా పట్టుకొని భారత మాతకు జై అన్న వాళ్ళు కూడా ఈరోజు భారత మాతకు, భారతదేశానికి జెండాకు జై కొడుతూ వెళ్తున్నారంటే, హిందుస్థాన్కి జై అంటున్నారంటే లక్షల మంది, కోట్ల మంది ఇలా. అది మనం ఆలోచించుకోవాలి. ఎవరో ఈ మూర్ఖులు 4-5 ప్రచారం చేసినంత మాత్రాన లేదు. కొంతమంది అంటే ఆ మూర్ఖత్వానికి బానిసలైన వాళ్ళు. ఇప్పుడు డ్రగ్ బానిసైన వ్యక్తిని ఏ రకంగా ఉంటుందో ఇది కూడా అలాంటి ఒక డ్రగ్ లాంటి డ్రగ్గే ఇది. ఆ డ్రగ్కు బానిసైన వ్యక్తి ఏ రకంగా ప్రవర్తిస్తాడో ఈ యొక్క స్వామీజీలు కానీ ఎవరైనా కొంతమంది, నేను అందరిని అంటలేను, చాలామంది అందులో బాగున్నారు. చాలామంది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, హిందుత్వం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు వచ్చి మేమే దేవుళ్ళం, మేమే ఇది అని చాలామందిని చూసాం. మనం గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా చూసాం. మనమందరం కూడా ఏ రోజైనా గురువారం వచ్చిందంటే నిజామాబాద్లో, ఇందూరు పట్టణంలో సాయిబాబా గుడికి కొన్ని వేల మంది నడుచుకుంటే వెళ్ళేవారు. ఇలా గుడిలో వెళ్తే 100 మంది లేరు. మార్పు వస్తుంది, మార్పు వచ్చింది. కొంచెం ప్రజలు ఆలోచించుకునే అవకాశం ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళు కొంతమంది దొరుకుతారు. అక్కడ ఏదో పాపం అక్కడున్న హిందూ భక్తికి కానీ ఎవరికైనా కానీ భక్తుడికి కానీ
ఆ క్షణికంగా ఉన్న బాధను రిలాక్సేషన్ని చేయడం వల్ల అతను కొంతసేపటి వరకు లొంగగలుగుతాడేమో, కానీ తర్వాత టైంలో తెలుసుకుంటాడు. ఇలాంటి బుద్ధి చెప్తారు. భాజపా శ్రేణులకు కూడా చెప్తున్నాం, మేము హిందుత్వ వాదులకు కూడా చెప్తున్నాం, జిల్లా యంత్రాంగం చెప్పినాం. ఎక్కడన్నా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అక్కడే స్టాప్ చేస్తే చాలా మంచిగా ఉంటుందని అన్న చెప్పి వందలాది మంది మహిళలే వచ్చారు అని చెప్పేసి క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు పోలీస్ అధికారులతో కూడా మేము మాట్లాడినాం. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా చెప్పారు. అంటే ఎవరి సపోర్ట్ లేకుండా మహిళలే ఇక్కడికి రావడం ఏంది అంటే ఎంత పెద్ద సపోర్ట్ ఉండాలి. ఒకవేళ సపోర్ట్ అనుకుంటే ఎంత పెద్ద సపోర్ట్ ఉండాలా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాంట్లో క్లియర్ కట్గా రూరల్ పోలీస్ స్టేషన్కి పక్కనే కూతబెట్టు దాదాపు 20 నుంచి 30 అడుగులు డిస్టెన్స్ లేదు. అక్కడ వాళ్ళు ఇట్లాంటి మత ప్రచారం లాంటివి చేయడం కావచ్చు, లేకపోతే దాదాపు 20,000 పుస్తకాలను ఆడ పెట్టుకొని వాళ్ళు స్టోర్ చేసుకొని వివిధ ప్రాంతాలకు వాళ్ళు తరలించుకుంటూ ఇట్లాంటి బుక్స్ అనేది ఇట్లా చేస్తూ ఉన్నారు. దాని మీద జిల్లా యంత్రాంగం కూడా చాలా సీరియస్గా ఉంది. మాట్లాడడం జరిగింది, వాళ్ళను వదిలేది లేదు. ఎవరైనా చేసిన వాళ్ళను ఓకే నీ దేవుడు మంచోడని చెప్పడం తప్పు లేదు, కానీ వేరే వాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పడం అనేది మూర్ఖత్వం. కాబట్టి 100% దాని మీద యాక్షన్ తీసుకోమని జిల్లా యంత్రాంగంగా ఉంది. ప్రజల చేతిలో శాంతి భద్రతలు విఘాతం కలగనంత వరకు, మా మనోభావాలు దెబ్బతిన్నంత వరకు ఎవరేం చేసుకునే ఇబ్బంది లేదనే పరిస్థితి నుంచి ఇవాళ అలాంటి ప్రచారాలు తప్పు అని చెప్పి స్వచ్ఛందంగా ప్రజలు వచ్చిన సందర్భాలు. కాబట్టి అలాంటి ఏవి జరిగినా కానీ మళ్ళీ ఒకసారి జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రమైన చర్యలు ఉంటుంది. మళ్ళీ దీంట్లో కొంతమంది ఏమంటున్నారంటే ఖచ్చితంగా హిందువుల ప్రమేయం కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఇదంతా కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు భాజపా శ్రేణులు అని చెప్పేసి చాలా కామెంట్లు కూడా పెడతా ఉన్నారు. సో కామెంట్లు పెట్టే వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇట్లా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటే ఇదంతా కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా కొట్టివేస్తారు? ఎంఐఎం అధినేత ఓవైసీ బీజేపీ కొట్టేస్తాడా? ఇవాళ హిందుస్థాన్ జిందాబాద్ అని అంటున్నాడు ఆయన. ఎవరైనా సరే ఆరోపించేవాడికి చిన్నగా ఉంటుంది వాళ్ళ ఉన్న వరకు. ఈరోజు జాతీయ జెండా పట్టుకొని తిరుగుతున్నారు ఎంతోమంది ముస్లిం ప్రతినిధులు, మైనార్టీ ప్రతినిధులు, చాలామంది కూడా భారతదేశం కోసం ఈరోజు ఈ దేశం నాది, నేను కాపాడుకోగలుగుతా. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో చూసాం, ఎన్ని వందల కోట్లు సంపాదించుకున్న వ్యక్తి తెల్లారి గవర్నమెంట్ మారంగానే పిల్లల్ని ఎత్తుకొని పారిపోయి వచ్చి శరణార్థిగా మారి రోజు అడుక్క తింటున్నాడు. ఇవాళ ఇలా బంగ్లాదేశ్లో చూసాం మనం పరిస్థితి ఏముంది, పాకిస్తాన్లో చూస్తున్నాం ఏం పరిస్థితి ఉందనేది. భారతదేశంలో ఈరోజున్న ప్రతి ఒక్కరూ, ఒక ముస్లిం అని అంటలేను నేను, ఇవాళ క్రైస్తవుడు అని అంటలేను, భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా కడుపు నిండా అన్నం తినుకొని ప్రశాంతంగా నిద్రపోతూ ఇది నా దేశం, ఈ దేశంలో నేను ప్రశాంతంగా స్వేచ్ఛావాయువు పీల్చుకోగలుగుతున్నాను అని చెప్పి అనుకునే పరిస్థితికి ఈరోజు ఉన్నారు. అంటే ఇవాళ 26 మందిని కాశ్మీర్లో పొట్టన పెట్టుకున్న తీవ్రవాదుల్ని ఇవాళ వారు చేయబట్టి ఎంతోమంది ముస్లిమ్స్ ఇవాళ బాధపడ్డ వాళ్ళు లేరా? వాళ్ళు అందుకోసమే అంటున్నాం, ఒకప్పుడు నరేంద్ర మోడీ పరిపాలన మొదలైన సమయంలో మన భారతదేశంలో ఉన్న ఎవరైతే మత తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళతో పోరాడేవాళ్ళం. ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదులతో పోరాడుతున్నారు. మార్పు అనేది ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి మొదలవుతుంది. ఇవాళ ఇలాంటి వ్యక్తులను ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో లేకపోతే ఇంకోటి చేస్తున్నారో, బీజేపీకి ఓటు బ్యాంక్ అవసరం ఏముంది? 85% మంది హిందువులు ఉన్నారు ఈ దేశంలో. 85% మంది హిందువులు చేసుకుంటే సరిపోతుంది. మాకు 85% హిందువులు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రాజకీయ అంటే ఒక మతానికి పరిమితం అని అనుకుంటున్నప్పుడు మా సిద్ధాంతం, మూల సిద్ధాంతం అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తి వరకు న్యాయం చేయాలని చెప్పి భారతదేశం యొక్క భారతీయ జనతా పార్టీ పుట్టిన వేళలో రెండు పదాల గురించి పుట్టింది. ఒకటి అఖండ భారతదేశం ఉండాలని చెప్పి కోరుకుంది. రెండవది చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే న్యాయం కావాలనో, అతనికి సహాయం అవసరం ఉందో ఆ వ్యక్తికి న్యాయం చేయమని. ఇవి రెండే పార్టీ సిద్ధాంతాలు, రాజ్యాధికారం సిద్ధాంతం కాదు. ఎస్, రాజ్యాధికారం ఉంటే భారతీయ జనతా పార్టీ ఏం చేయగలుగుతుందని వాజ్పేయి గారి కాలంలో చూపించడం, అలాగే నరేంద్ర మోడీ గారి కాలంలో చూపించాం. రెండు సందర్భాలు చూపించాం. ఏ రోజు ఒక ముస్లిం మీద ఒక ముస్లిం ర్యాలీ మీద ఒక వేరే మతం సంబంధించిన ర్యాలీ మీద హిందువులు దాడి చేసినట్టు కనబడ్డదా? లేదు, ఒక మైనారిటీ ఏరియాలకు వెళ్ళి మీ యొక్క దేవుడు కోసం ప్రార్థనలు చేస్తారో అతను తప్పు, లేకపోతే మా శివుడో మా రాముడో మా కృష్ణుడో మా ఇంకో దేవతల్లో పోవడం అని చెప్పి మనం అన్నామా? ఎక్కడ కనిపించదు. ఎక్కడ కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే హిందూ సంస్కృతిలో అలాంటిది ఉంది, హిందూ సాంప్రదాయంలో ఉంది.
ఎవరు వచ్చినా కానీ సముద్రంలాగా తనలో కలుపుకోవడమే హిందుత్వం యొక్క ముఖ్య కారణం. కాకపోతే ఇప్పుడున్న నవేడేస్లో ప్రపంచ దేశాలు భారత్ పాకిస్తాన్ని చూస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఇట్లాంటి కులాలు మతాలు అనే కాడ ఇవాళ కొట్టుకుంటా కాడికైతే వస్తూ ఉంది. సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇదంతా ఇవాళ ఒక పక్కన మన ఇరు దేశాలు ఇలా దాడులు చేసుకుంటా ఉన్నాయి, పరస్పర దాడులు చేసుకునే టైంలో ఇట్లాంటి మత ప్రచారాలు అసలు ఎట్లాంటి మెసేజ్ ఇస్తాయని చెప్పేసి దాని మీద. దీనివల్ల ఏమి ఇది కాదు. పాకిస్తాన్ ఎన్నో రోజుల నుంచి పరిపాలిస్తుంది. పాకిస్తాన్ కన్నా చాలా పటిష్టమైన చైనా మన మీద ఇది చేస్తుంది. ప్రపంచ దేశాలు చాలా మటుకు ప్రయత్నం చేశాయి, అన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి. మా నాయకుడు మంచోడైన సందర్భం, నాయకుడు గట్టివాడైన సందర్భం. తెలంగాణలో కూడా ఉంటుంది, నీ బంగారం మంచిదైనా సరే ఎవడు ఏం చేయలేడంట. అట్లాగే ఈ దేశానికి నరేంద్ర మోడీ అంటే బంగారం లాంటి వ్యక్తి దొరికిండు. నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నన్ని రోజుల వరకు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉన్నంత వరకు ఈ దేశాన్ని కానీ హిందూ మతాన్ని కానీ ఎవ్వరూ ఏం చేయలేరు. ఏం చేసినా అవి క్షణికావేశమే. ఈరోజు మార్పు మొదలైంది. ఈయన ఒక ఓవేసే అన్నాడు, లేదు ఓవేసే ఏమంటే కొన్ని లక్షల మంది అన్నారు. రేపు భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు చెప్తాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలామంది మేధావులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శశిధర్ కానీ చిదంబరం గారు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది ముందుకు వచ్చి చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఈ దేశ రక్షణ ముందుంటుంది, వారికి అధికారం ముఖ్యం కాదు. వాజ్పేయి గారు ఒక్క ఓటుతోని ప్రధానమంత్రి వదులుకున్నాడు, కొనలేదు, వీళ్ళు కొనుక్కున్నట్టు కొనలేదు. ఇదే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొన్న ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది బీజేపీలోకి వస్తున్నారు. బీజేపీ పెట్టిన మొట్టమొదటి పాయింట్ ఏంది, మీరు ఆ పార్టీ సింబల్ మీద గెలిచారు, రాజీనామా చేసిరండి అని చెప్పారు. వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ పోటీ చేయండి. బీజేపీ సిద్ధాంతం చెప్పుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా 100% ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మేము ఓపెన్ దర్వాజా తెరిచుంటే ఇంతమంది కాంగ్రెస్ ఎందుకుంటారు, ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకుంటుండే. కాబట్టి దానికి ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళ గురించి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఎస్, కాకపోతే ఇక్కడ చిన్న వేళ్లతో ఉన్నప్పుడే తీసేయాలి. ఎగ్జాక్ట్లీ, అంటే మీరు మొదటి దాకా వచ్చిందాకా చూడొద్దు. అదే చెప్తున్నారు, భారతీయ జనతా పార్టీ దీని మీద సీరియస్ ఉంది. ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా, ఏ మతానికి వ్యతిరేకమైనా కానీ ప్రచారం చేసి మేమే దేవుళ్ళమని చెప్పుకుంటున్న వాళ్ళ మతం సీరియస్గా ఉంటుంది భారతీయ. సో ప్రాథమిక హక్కులో భాగంగా ఏవైతే మత స్వాతంత్రపు హక్కు కూడా మాకుంది అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలామందికి ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మేము ఖచ్చితంగా మా మతం గురించి మేము డెఫినెట్లీ మేము ఇది చేస్తాము, మేము వెళ్ళి ప్రచారం చేస్తాము, మాకు రైట్ ఉంది, రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పేసి కొంతమంది ఫాస్టర్లు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొంతమంది ఫాస్టర్లు మనని ట్యాగ్ చేస్తూ మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరుగుతూ ఉంది. సో దీన్ని మీరు ఎట్లా చెప్తారు? నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఎవరైతే క్రైస్తవ మతమో లేకపోతే ముస్లిం మతంలో మారిన వాళ్ళని ఏం చేస్తారో వాళ్ళని చూసుకోండి. వారికి కడుపు నిండా అన్నం తిని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చే విధంగా చూడండి. అంతేగాని మాకు స్వేచ్ఛ ఉంది అంటే 85 కోట్ల మంది 85% ఉన్న హిందువులకు స్వేచ్ఛ లేదా? ఒకరోజు వాళ్ళు తిరగబడితే మీ పరిస్థితి ఏంటి? ఇవాళ అదే అంటున్నారు చాలామంది. నిజామాబాద్లో నేను చాలామందితో మాట్లాడినప్పుడు మరి ఇక వాళ్ళు చేసినప్పుడు ఇక మేము కూడా చాలా చేసాం, షురు చేస్తాం, మేము కూడా దుకాణం అని చెప్పేసి వాళ్ళు మాస్గా మాట్లాడుతున్న పరిస్థితి. సో దీని గురించి నేను అందుకోసం చెప్తున్నాను, ఎవరైనా సరే మైనార్టీ పీపుల్ యొక్క అభిప్రాయాన్ని వారికి అన్యాయం జరగనివ్వద్దు. కానీ మెజార్టీ పీపుల్కు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మూసుకోమని ఎక్కడ కూడా రాజ్యాంగం చెప్పలేదు. మీకు స్వేచ్ఛ ఇచ్చిండొచ్చు మీ మతం గురించి మాట్లాడదు, కానీ మీరు మా మతం మీద దుష్ప్రచారం చేసేందుకు మీకు ఏం హక్కు ఇచ్చారు? ఏ రాజ్యాంగంలో రాసింది? మీరు మాట్లాడే మాట భారత రాజ్యాంగంలో ఎక్కడైనా సరే. ఇవాళ చాలా మటుకు ఫారెన్ కంట్రీస్ అన్నింటిలో కూడా ముస్లింలను ఇది చేస్తున్నారు. అదే భారతదేశం పోయిన వాళ్ళు గర్వంగా రిసీవ్ చేసుకుంటున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అది మన సంస్కృతి, అది మన జీవన విధానం. అది వదిలేసి ఎవడో వీడు నలుగురు చేసినంత మాత్రాన, కామెంట్ చేసినంత మాత్రం, సోషల్ మీడియాలో చేసినంత మాత్రాన మనం భయపడి పారిపోతాం అనుకుంటే, ఈరోజు భారతదేశ సంస్కృతి, హిందూ సంస్కృతి ఇన్ని వేల సంవత్సరాలు ప్రపంచంలో అతి పురాతనమైన హిందూ సంస్కృతి అని చెప్పుకునే వీలు లేకుంటుండే. కాబట్టి ఇవన్నీ వదిలేదు. మొఘళ్ళు మన మీద పరిపాలించారు, బ్రిటిషర్లు మన మీద పరిపాలించారు, వాళ్ళే తూడ్చేయలేంది ఈ 10 మంది 20 మంది 100 మంది తిరిగే వాళ్ళు వీళ్ళు తూడ్చగలుగుతారా మన మీద అటు? సో మళ్ళీ ఇట్లాంటి ప్రచారాలు చేస్తే ఎట్లాంటి సమాధానం ఇవ్వబోతా? 100% అడ్డుకోబడతాయి. చెప్తున్నాం, మర్యాదగా చెప్తాం, ఒకసారి 2 సార్లు చెప్తాం, 3వసారి మర్యాద ఉండదు. వాళ్ళకు బుద్ధి ఏ రకంగా చెప్తే. మరి పోలీసులు సపోర్ట్ చేస్తారా మీరు అట్లా లా అండ్ ఆర్డర్ చేతిలో? 100% చేయాల్సిందే కదా. పోలీసులకు మేమేమంటున్నాం, వాళ్ళ వల్ల లా అండ్ ఆర్డర్ వాళ్ళ వల్ల దెబ్బతింటుంది, మా వల్ల కాదు కదా. మా వల్ల దెబ్బతింటే ఎన్నడో దెబ్బతినాల్సింది కదా.
ఇప్పుడు కొత్తగా ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఒక న్యూసెన్స్ చేస్తుంటే ఆ న్యూసెన్స్ చేసిన వ్యక్తి తప్ప, లేకపోతే అక్కడి నుంచి ప్రశాంతంగా కూర్చున్న 10 మంది తప్ప? అది పోలీసు వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే నేను చెప్తున్నాను, హిందుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం వదిలేదు లేదు ఎవరిని. 101% ఇందూరు భాజపా, ఇందూరులో ఉండే ప్రతి నరేంద్ర మోడీని అభిమానించేవాడు, ఈ దేశం బాగుండాలని కోరుకునేవాడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు. సో ఫైనల్గా ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 100 మంది, దాంట్లో 30 మందిని అరెస్ట్ చేసినామని చెప్పేసి 3 టౌన్ పోలీస్ ఆఫీసర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే ఎస్హెచ్ఓ అయినటువంటి హరిబాబు కూడా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాంతోపాటు ఆ కేసుని రూరల్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే పక్కనే ఉంది కాబట్టి మరి ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా ఒక డైలమా ఉంది. సో ఏవైతే 20,000 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, లేకపోతే వీళ్ళ వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మళ్ళీ వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళే విధంగా ఏమైనా ప్రయత్నాలు ఏమైనా చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏమైనా మీరు పోలీసులకి ఏం చెప్పాలనుకుంటున్నారు దీనిపైన? జిల్లా యంత్రాంగం కోరేది ఒకటే, మేము వాళ్ళు ఎక్కడికి వచ్చారు, ఎందుకు వచ్చారు, వాళ్ళది ఏంది అంతా ఎంక్వైరీ తీయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ పుస్తకాలు తీసుకొచ్చారో అది ఒక మతానికి వ్యతిరేకంగా, దేవతలకు వ్యతిరేకంగా ఉన్న పాంప్లెట్ ఏదుందో ఇమీడియట్లీ దాన్ని క్లోజ్ చేసేసి, దాన్ని సీజ్ చేసేసి, దాన్ని ఏ రకంగా ఇది చేస్తారో ఆ రకంగా చేయడం. రెండోది, వచ్చిన వాళ్ళు ఇంతమంది ఎందుకు వచ్చారు, ఎందుకు ఇంతమంది ఉంటారో, వాళ్ళు వెనుక ఎవరు, వాళ్ళ పోషకులు, ఇదిగానే మేము అన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్తున్నాం.